రఘుపతి రాఘవ రాజా అన్నా మందులేసుకోనా మందు ఈశ్వర అల్లా तेरे नाम सबको सम्मति दे भगवान. బాపు ఈ బాపు శంకర్కి ఏం చెయ్యాలి? ఇదిగో బాపు, నా కోట ఎక్కడ? నువ్వు నాకు సహాయం చేయాలి. ఎవరినైనా కొట్టడం చంపడం అయితే నా వల్ల కాదు. అయ్యో బాపు, ఈ కొట్టడం చంపడం నేను చూసుకుంటాను కదా. అది కాదు, రేపు నువ్వు నాతో పాటు జాహ్నవి ఇంటికి రావాలి. అక్కడ నువ్వు నాకు మాత్రమే కనిపించాలి, ఇంకెవరికి కనిపించకూడదు. విట్లాచార్య సినిమాలాగా. బాపు, వాళ్ళు నీ గురించి ఏమడిగినా మెల్లగా నా చెవులు చెప్పేసి మిగతా నేను చూసుకుంటాను. ఎందుకంటే మనం కొంచెం హిస్టరీలో వీక్ కదా. మరి నాకు కూడా ఒక పని చేసి పెడతావా నువ్వు? చెప్పాపో, నీ ఆశ్రమం ఏమైనా కబ్జా చేశాడా? చాలా గాని నిమిషంలో ఖాళీ ఏం చేస్తా, నువ్వే ఫిక్ర్ అవ్వద్దు. అది కాదు, నేను చెప్పిన పని చేయటం నీకంత సులభం కాదు. అయ్యో బాపు, ఈ హైదరాబాద్ లో మనల్ని మించిన దాదా లేడు. నీ పనేంటో చెప్పి మర్చిపో, అయిపోయాడు. సరే, ముందు నీకు సహాయం చేస్తా. నాకేం కావాలో తర్వాత చెప్తాను. చాలు బాపు, థ్యాంక్ యూ, గుడ్ నైట్. అరే ఏడియం, పని అయిపోయిందిరా. జాహ్నవి యారా కాస్కో. నాదో ప్రశ్న. గాంధీ గురించి మాట్లాడడానికి ముందు అందరం కళ్ళు మూసుకుని ఒక్కసారి ఆయన తలుచుకుందాం. రఘుపతి రాఘవ రాజా రామ్ పతిత పావన ఈశ్వర అల్లా तेरे नाम सबको सम्मति दे भगवान రఘుపతి. బాబు వచ్చేసావా? థ్యాంక్స్. ఇక నువ్వే చూసుకోవాలి. ఇక చాలు. బాపు గురించి మీకు ఎలాంటి సందేహాలున్నా అడగండి. బాబు, నిన్న పార్కులో ఒక కుర్రవాడు రాయి విసిరి గాంధీ విగ్రహం చెయ్యి విరగొట్టేశాడు. ఎందుకు ఈ పని చేసేవని అడిగితే నిర్లక్ష్యంగా సమాధానం చెప్పాడు. దీనికి పరిష్కారం ఏమిటి? వెరీ సింపుల్. వాణ్ణి తీసుకొచ్చి విగ్రహం ముందు నిలబెట్టి వాడి చేతికి ఇంకో రాయిచ్చి నా విగ్రహాన్ని పూర్తిగా విరగొట్టమని చెప్పు. ఏంటి బాబు ఏంటన్నా? నేను ఏం చెప్పాను అది వాళ్ళకు చెప్పు. బాపు చెప్పు శంకర్. ఆ అబ్బాయి చేతికి ఇంకో రాయిచ్చి ఆ విగ్రహం మొత్తం పగలగొట్టమని చెప్పండి. అలాగే ఈ దేశంలో ఉన్న నా విగ్రహాలన్నీ ధ్వంసం చేయండి. గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఉన్న గాంధీ విగ్రహాలన్నీ విరగ్గొట్టేయండి. రహదారులకు భవనాలకు ఉన్న నా పేరును తొలగించండి. గాంధీ పేరుతో ఉన్న రోడ్లకి బిల్డింగ్లకి ఆ పేరు తీసేయండి. నిజంగా నా మార్గంలో నడవాలంటే అవన్నీ అవసరం లేదు. నన్ను మీ హృదయంలో పెట్టుకోండి చాలు. కరెక్ట్. నిజంగా మీరు గాంధీగిరిని ఫాలో అవ్వాలంటే ఇవన్నీ అవసరం లేదు. ఆయన్ని మీ గుండెలో పెట్టుకోండి చాలు. అరే, ఆయన మన కోసం ఎంత చేశాడండి? తిండి మానేశాడు, జైలుకు వెళ్ళాడు, ఒకే ఒక పంచితో ఈ దేశమంతా చుట్టొచ్చాడు. ఆఖరికి బుల్లెట్స్ కూడా భరించాడండి. ఇక్కడ కాల్చారు ఆయన్ని. కానీ మనం ఏం చూస్తున్నాం? ఆయన ఫోటో ఫ్రేమ్ లో బిగించేసి గోడకు వేలాడదీసి దాని కింద చేయరాని పనులు చేసేస్తున్నాం. ఆయన ఈ దేశాన్ని ఎంత గొప్పగా ఉండాలని కోరుకున్నాడు. కానీ మనం ఏం చేస్తున్నాం? ఈ దేశాన్ని భ్రష్టు పట్టించేస్తున్నాం. దేశం మరీ అంత పాడైందంటారా? అంతో ఇంతో అభివృద్ధి కనిపిస్తోంది కదా. నా పొంద అభివృద్ధి ఏంటంటే అభివృద్ధి, కుంభకోణాల్లో అభివృద్ధి, ఆఖరి చావుల్లో అభివృద్ధి, ఆత్మహత్యలు చేసుకోవడంలో అభివృద్ధి, ఈ దేశాన్ని దోచుకోవడంలో అభివృద్ధి. అరే, పంపు ఉంటుంది కానీ నీళ్లుండవు, బల్బు ఉంటుంది కానీ కరెంట్ ఉండదు, హాస్పిటల్కి వెళ్తే బెడ్లు ఖాళీ ఉండవు, ఒకవేళ బెడ్ దొరికినా డాక్టర్లు ఉండవు. ఏదైనా సమస్య వచ్చి నాయకుడి దగ్గరికి వెళ్తే ఆఫీసర్ దగ్గరికి వెళ్ళమంటాడు, ఆఫీసర్ దగ్గరికి వెళ్తే మీటింగ్ లో ఉన్నాడంటారు, ఇంటికి ఫోన్ చేస్తే బాత్రూమ్ లో ఉన్నాడంటారు, ఇక దొరికినప్పుడు అప్లికేషన్ పెట్టుకోమంటాడు. అప్లికేషన్ పెడితే తిరుగుతుంది చూడండి, రౌండ్ అండ్ రౌండ్ అండ్ రౌండ్ అండ్ రౌండ్. చిచి,
ఈ రోజున గాంధీ వచ్చి ఎలక్షన్ లో నిలబడ్డా బూత్ క్యాప్చరింగ్ రిగ్గింగ్లు చేసి ఆయన కూడా ఓడగొడతారు. ఇందులో ఏ మాత్రం సందేహం లేదు. అంతగా ఎదిగిపోయింది మన దేశం. బాపూజీ బతుకుంటే ఒక మాట అనేవాడు, దేశమైతే మనది గాని మనుషులే పరాయి వాళ్ళు అయిపోయారని. థ్యాంక్ యూ. థ్యాంక్స్. ప్రొఫెసర్ తీసుకోండి. సరే. ఏంటండి? నేను నోట్ చేస్తూనే ఉన్నాను. మాతో మాట్లాడేటప్పుడు నీ లుక్స్ వేరే చోటు ఉన్నాయి. వాట్ ద మ్యాటర్? ఎక్కడ? అక్కడ జాహ్నవి. జాహ్నవి నువ్వు లవ్ చేస్తున్నావు కాదు? ఒట్టు. అబద్ధం వద్దు. నీ కళ్ళలో ఆ ఫీలింగ్స్ కనపడుతున్నాయి. నా కళ్ళు కొంచెం డిఫెక్ట్ చూడండి. ఇదిగో. నాటకాలాడుకో. అమ్మాయితో నిన్ను ప్రేమిస్తున్నా అని చెప్పడానికి భయపడుతున్నావు కాదు? నాకు కూడా భయమే. మీకా? ఎస్, నిజమే. ఏం కాదు. ఈమె పేరు టీనా. ఇంటర్మీడియట్ లో మేమిద్దరు లవర్స్. ఓ, ఆ టైంలో మా ఫాదర్ విలన్ అంటే పెళ్లికి నువ్వు అనాలే అన్నాడు. ఆవిడ ఇంకొని చేసుకుంది. కానీ ఇప్పుడు టీనా హస్బెండ్. బట్ మరి మీ ఆవిడ సేమ్. బట్ అంటే రెండు పక్కల వేకెన్సీ. మరి ఇంకే పెళ్లి చేసుకోవచ్చుగా. ఈ వయసులో మళ్ళీ పెళ్లి చేసుకుంటే ఒప్పుకోమంటున్నారు పిల్లలు. అప్పుడు మా డాడీ, ఇప్పుడు నా పిల్లలు విలన్స్. నాకంటే ఏమీ లేదా? లుక్, 40 ఏళ్ల క్రితం వర్షం పడుతుంటే టీనాని ముద్దు పట్టుకున్నాను. సిగ్గుపడి పారిపోయింది. అరే సేమ్ కారు. ఆ కారు గురించి మీకు కూడా చెప్తున్నారా? దీనికి అంత ఫ్లాష్ బ్యాక్ ఉంది కాబట్టి మేము కిస్సింగ్ కార్ అని పేరు పెట్టాం. ఓ, ఎప్పుడైనా కార్ కావాలంటే చెప్పండి, కీస్ ఇస్తాను. అంతా ఈస్ట్ మన కారంలో చూపించినావన్నా. అరే ఏ పాడపడ బాపు వచ్చేస్తున్నాడు రా. బాపురా? బాపు, బాపు నువ్వు ఇక్కడ ప్రేమ గీతాలు పాడుకుంటున్నావు, అక్కడ జాహ్నవి ఇంకెవరినో ప్రేమిస్తోంది. ఎవడో గొట్టంగాడు చెప్పు బాపు. ఏ చేస్తాను? శంకర్ ప్రసాద్ అనే ప్రొఫెసర్ ని ప్రేమిస్తోంది. ఏంటి బాపు, నువ్వు కూడా నన్ను ఎగతాళి చేస్తున్నావు? లేదు, నిజం చెప్తున్నాను. ఆ అమ్మాయి ప్రేమిస్తోంది ప్రొఫెసర్ శంకర్ ప్రసాద్ ని కాని శంకర్ దాదాని కాదు. రేపే నిజం చెప్పి అబద్ధం చెప్పినందుకు ఆ అమ్మాయి ఏదో ఒక రోజు నిన్ను దిలి వెళ్ళిపోతుంది. నిజం చెప్పినా వెళ్ళిపోద్దు కదా బాపు. ఇదేదో మనం వర్కౌట్ అయ్యేలా కనపట్లా. ఇంకో ఐడియా ఏమైనా చెప్పు. నాది ఒక్కటే మాట, సత్యం పలకటం. నేను చెప్పిన పని చేస్తానని మాట కూడా ఇచ్చావు. అరే ఏడియం అన్నా, ఇవాళ బాపు ఏదేదో మాట్లాడుతున్నాడు రా. మనకేమి తీసుకెళ్లి ఇంట్లో దింపే. బాబు బాబుని జాగ్రత్తగా ఇంట్లో దింపేయాలి. తీసుకెళ్ళి. బాబు బాబు చీకటైపోయింది. రాత్రిపూట ఒక్కరివే తిరగొద్దు. అసలే రోజులు ఏం బాగాలేవు. అక్కడేం చేస్తున్నావు రా? అన్నా, బాపు ఉంది ఇక్కడ కదా. శంకర్, ఒక్కటి గుర్తుంచుకో, నిజం చెప్తే తలెత్తుకుని తిరగొచ్చు. బాబు ప్లీజ్ పద బాబు. లేట్ అయితే లాస్ట్ బస్ కూడా మిస్ అవుతుంది. రేయ్, నీకు బాగా ఎక్కువైపోయిందిరా. రారా, బాపు ఇక్కడ ఉన్నారు రా. చేయబడుకుని తీసుకెళ్ళు. మనిషే కనపడ్డు, చెయ్యాడు కనపడుతుంది. బాబు చేయి దొరికింది. పద బాబు, కమాన్ లెట్స్ గో హోమ్. బాపు ఇంకెప్పుడు రాత్రిపూట రౌండ్ చేయకు, ఆరోగ్యం దెబ్బతింటది. కూర్చో బాబు, కూర్చో. గుడ్ నైట్. మీటర్ మీద 10 రూపాయలు ఎక్కించి తీసుకెళ్ళబే. ఎవరిని తీసుకెళ్ళాలి? నాకేం తెలుసు. శంకర్, నువ్వు వెళ్లే దారి మంచిది కాదు. ఆ దారిలో నీకేదైనా అపాయం రావచ్చు. అవసరమైతే నువ్వు నన్ను తలుచుకో, నీకు సహాయం చేస్తాను. హలో, నేను జాహ్నవిని. ఎక్కడున్నారు? కాలేజ్ లోనా? హిస్టరీ క్లాస్ తీసుకుంటున్నాను. నువ్వు ఎక్కడున్నావు? మీకు సర్ప్రైజ్, నేను మీ కాలేజ్ లోనే ఉన్నాను. ఎక్కడ?
మా కాలేజీలోనా? అవును, మీ ప్రిన్సిపల్ ని కలవాలని. వద్దు, నువ్వు ప్రిన్సిపల్ కలవద్దు. ఏదైనా ఉంటే నాతో చెప్పు, ఎందుకని? వచ్చాక చెప్తాను. నువ్వు క్యాంటీన్ లో కూర్చో, 10 నిమిషాల్లో క్లాస్ ఖతం చేసి వచ్చేస్తాను. యా, ఫైన్. ఏడియా! ఇక్కడ రా! అరే, అదే, ఫోన్ చేయి. కాలేజ్ నేను ఇంకా చెప్పలేదు కదరా. నీ మనసు నాకు తెలుసా? ఎట్టా! హాయ్ చాందిని. హాయ్ శంకర్. ఏంటి మా ప్రిన్సిపల్ కలవడానికి వచ్చావా? అవును. బా, వాడు పెద్ద మెంటల్ గడు. ఎప్పుడు చూస్తున్నా సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటుంటాడు. వాడు మూడో లేడనుకో మనుషులు కొరుకుతాడు తెలుసా? రియల్లీ? మీరు ఎస్ స్టూడెంట్, వాట్ యు డూయింగ్? శంకర్ 3 నెలలకు ఒకసారి కాలేజ్కి వస్తాం, పొద్దు నుంచి సాయంత్రం వరకు క్యాంటీన్లోనే ఉంటాం. స్టూడెంట్, ప్రొఫెసర్. ప్రొఫెసరా? యా, ప్రొఫెసర్ మల్హోత్రా, కెమిస్ట్రీ డిపార్ట్మెంట్. ఓ. పాప యాసిడ్ పడి మొత్తం నల్లగా అయిపోయాడు. హూ ఇస్ హి? మస్ట్ బి హిస్ ఫాదర్.